సైడ్లు 4 సైడ్ల డ్యామేజ్ అయిపోయినాయి. డ్యామేజ్ అయిపోయి మనకి ఎక్స్ట్రా ఈ పొడుగుంది కదా, పొడుగు స్క్రూలు వేసుకొని మళ్ళీ ఇవైతే ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రిక్ వర్క్ తెలుగు. ఈ మిక్సీ యొక్క బాడీ అయితే డ్యామేజ్ అయిపోయింది. దీన్ని అయితే మనం ఆల్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. ఫస్ట్ అయితే 2 స్క్రూలర్ తోటి పైన ఉన్న కప్పర్ అయితే ఈ విధంగా తీసేసుకొని పైన బాడీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవాలి. మనం జార్స్ అనేది కరెక్ట్ లాక్ చేయకపోతే కప్లర్లు అయితే ఈ విధంగా పోవడం జరుగుతుంది. మిక్సీ యొక్క జార్స్ పైన పెట్టినాక కంపల్సరీ అయితే మనం లాక్ చేసి అయితే మిక్సీ ఆన్ చేసుకోవాలి. ఈ పైన క్యాప్ అనేది మనం తీసినాక చూడండి డ్యామేజ్ అయిపోయినాయి. 4 స్క్రూల సైడ్లు 4 సైడ్ల డ్యామేజ్ అయిపోయినాయి. డ్యామేజ్ అయిపోయి మనకి ఎక్స్ట్రా ఈ పొడుగుంది కదా, పొడుగు స్క్రూలు వేసుకొని మళ్ళీ ఇవైతే ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసి ఈ లోపల ఆల్రెడీ ఇరిగిన డ్యామేజ్ అయిన పీవీసీ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే మనం తీసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ అయితే ఆన్ చేసి చూసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్ అనేది మళ్ళీ ఒకసారి పెట్టుకొని మిక్సీ ఉల్టా తిప్పేసుకొని కింది క్యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనం మిక్సీ కంపల్సరీ యూజ్ చేసినప్పుడు జార్స్ పెట్టినాక లాక్ చేసుకొని మిక్సీ అనేది ఆన్ చేసుకుంటే జార్స్ క్యాప్లర్ కూడా లైఫ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లోడ్ బటన్ యొక్క కనెక్షన్స్ అయితే తీసేసుకుందాం. మనం మిక్సీ మళ్ళీ తిప్పేసుకొని ఈ కింది పైన క్యాప్ ఉంది కదా, ఇవైతే పక్కన పెట్టుకొని లోపలికి ఇరిగినవి ఉన్నాయి కదా, ఇవైతే ఈ పీవీసీ అనేది మనం తీసేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ అవి ఉంటే మనకు స్క్రూ అనేది ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి డ్యామేజ్ అయిన పీవీసీ క్లిప్లు అయితే తీసేసుకోవాలి. ఆల్రెడీ ఇరిగినవి ఉన్నాయి కదా, అవి అయితే తిప్పేసుకుందాం. ఒకటి మీకైతే చూపెడతా చూడండి. ఇవి 4 సైడ్ల ఈ విధంగా డ్యామేజ్ కావడం జరిగింది. ఇవైతే తీసేసుకుందాం. ఎక్స్ట్రా ఇప్పుడు మనం ఏంటంటే ఇవి లెంత్ ఎక్కువనే కాబట్టి వీటికైతే పొడుగు స్క్రూలు వేసుకొని పైనుంచి ఈ విధంగా క్యాప్ అయితే పెట్టుకొని కొంచెం లావ్ స్క్రూలు అయితే పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. షాఫ్ట్ దగ్గర బుష్ అయితే ఫ్రీగా మూమెంట్ అవుతుంది. ఈ విధంగా పెట్టినాక కరెక్ట్ సెట్ అయిందో లేదో చూసుకొని మిక్సీ అనేది సేమ్ ఉల్టా తిప్పేసుకోవాలి. ఈ 4 స్క్రూలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పాత వాటి కంటే కొంచెం లావుగున్నాయి పొడుగున్నాయి తీసుకొని వాచర్ అయితే పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నప్పుడు కొంచెం మరీ బాగా టైట్ అయ్యద్దు. మరీ టైట్ వేస్తే మళ్ళీ ప్లాస్టిక్ థ్రెడ్డింగ్ పోయి బాడీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళంత వరకు టైట్ అయితే వేసుకోవాలి. 4 వైపులా స్క్రూలు అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీని ఇండికేటర్ కూడా పోవడం జరిగింది. దీని ఇండికేటర్ కూడా మనం మార్చడం జరుగుతుంది. పాత ఇండికేటర్ తీసేసి కొత్త ఇండికేటర్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇండికేటర్ యొక్క కనెక్షన్స్ కార్డ్ వేర్ ఉంది కదా, రెడ్ గ్రీను బ్లాక్ వైర్ ఉంది కదా, ఇందులో రెడ్ వైర్కు బ్లాక్ వైర్కి అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం స్విచ్ పెట్టి ఆన్ చేయగానే ఇండికేటర్ అయితే ఆన్ కావడం జరుగుతుంది. చూడండి కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ వైర్ వచ్చేసి స్విచ్ యొక్క స్పీడ్లో కనెక్షన్ ఇచ్చాం కదా, ఇది ఆన్ చేయగానే నెక్స్ట్ లోడ్ యొక్క స్విచ్ కనెక్షన్స్కు మిగతా బ్లాక్ వైర్ను మోటార్ యొక్క న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చినాక ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకొని ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూసుకుందాం. మిక్సీ కంప్లీట్గా ప్యాకింగ్ అయిపోయాక చూడండి ఈ విధంగా కంప్లీట్గా ప్యాక్ అయినాక ఒకసారి మనం పైనుంచి కప్లర్ అయితే పాత డ్యామేజ్ అయింది కదా, కొత్త కప్లర్ అయితే ఈ విధంగా పెట్టుకుందాం. కప్లర్ ఈ విధంగా కరెక్ట్ యాంగిల్లో పెట్టుకొని షాఫ్ట్ తీసుకొని పైనుంచి సుత్తోడి ఈ విధంగా కొడితే కప్లర్ లాక్ అయిపోద్ది. ఒకసారి కేబుల్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే ఇక్కడ ఇండికేటర్ అయితే మనకు రావడం జరిగింది. మనకు డైరెక్ట్ సప్లై పెట్టగానే ఇండికేటర్ ఆన్ కావడం జరుగుతుంది. మిక్సీ అనేది మనం ఆన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మిక్సీ యొక్క బాడీ అనేది డ్యామేజ్ అయితే ఆల్టరేషన్ అయితే చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.